హాయ్ అండి. అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా ఎప్పుడూ సంతోషంగా ఉండాలని ఆ దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నిన్న అక్షయ తృతీయ పూజ కదా! మీలో ఎంతమంది ఈ పూజ చేసుకున్నారు? కొంతమందికి కుదరొచ్చు, కొంతమందికి కుదరకపోవచ్చు. నేనిక్కడ అమ్మవారిని లక్ష్మీ కుబేర స్వామి పటం మా ఇంట్లో చిన్నదే ఉంది. ఆ పటం పెట్టుకున్నాను. తర్వాత ఇవి నేను ప్రతి సంవత్సరం చేసుకునే పూజా పాత్రలనమాట. ఇవి శుభ్రం చేసుకొని, పసుపు కుంకుమలతో అలంకరించుకొని, ఇలాగా రూ. 1 కాయిన్స్ వేసుకొని, పసుపు, కుంకుమ, కొంచెం అక్షతలు, జవ్వాది, పచ్చకర్పూరం ఇవన్నీ వేసుకొని, కొత్తగా తెచ్చుకున్న ఉప్పు ప్యాకెట్‌ని సగం వరకి నింపుకున్నాననమాట. కొంచెం పసుపు, కుంకుమ వేసుకొని, ఈ అక్షయ పాత్రలో మనకి ఏవైతే ఇలా గవ్వలు, కొంచెం వెండి, కొంచెం బంగారం నా దగ్గర ముక్కు పుడకుంటే పెట్టుకున్నాను. ఇవన్నీ పెట్టేసుకొని, ఎర్ర క్లాతులు పెట్టుకొని, ఈ పాత్రలో పెట్టుకోవాలి. నేనైతే బంగారం కానీ, వెండి కానీ ఏం తెచ్చుకోలేదండి. మనకి అమ్మవారి స్వరూపమైన ఉప్పుని తెచ్చుకుంటే చాలా మంచిది. అలాగే నేను ఉప్పు ప్యాకెట్‌ని తీసుకొచ్చుకున్నాను. పసుపు, కుంకుమలో ఉప్పు తెచ్చుకొని, ఇలాగ ఉప్పుతో నింపేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని, ఒక ప్లేట్‌లో బియ్యం పోసుకొని, ఆకు మీద అమ్మవారిని ఇలాగా అలంకరించుకొని వేసుకోవాలి. అమ్మవారికి ఇష్టమైన యాలకుల మాల వేసుకుంటే చాలా మంచిది. 9 కానీ, 11 కానీ అలా వేసుకోవాలి. ఈ కాయిన్స్ మొత్తం నేను పూజలో పెట్టుకునే కాయిన్సేనండి. అమ్మవారికి డబ్బులంటే చాలా ఇష్టం కదా! అందుకే ఇలాగ డబ్బులతో అలంకరించుకున్నాను. పూజ అయితే నేను ఇలాగ సింపుల్‌గా చేసుకున్నానండి. నైవేద్యం కేసరి చేసుకున్నాను. సేమియా కేసరి. పూజని ఇలా సింపుల్‌గా చేసుకున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి.